ఏపీలోని అల్లూరి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మారుస్తామన్నారు ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ. ఏఎస్ఆర్ జిల్లా పోలీసులు ఎన్సీబీ సిబ్బందితో కలిసి పెదబాయిల్ మండలం పాతపాడు గ్రామంలో 8 ఎకరాల గంజాయి తోటలను ధ్వంసం చేశారు. డ్రోన్, ఏఐ టెక్నాలజీతో కలిసి గంజాయి తోటలను గుర్తించి నాశనం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు జిల్లా 2000 ఎకరాల్లో గంజాయి సాగును గుర్తించామన్నారు ఆకే రవికృష్ణ. గంజాయి సాగుతో కలిగే అనార్థాలను గిరిజనులకు వివరిస్తున్నామని చెప్పారు. సో ఈరోజు పాతపాడు గ్రామం పెద్దబాయిల మండలంలో అటవీ ప్రాంతంలో సుమారుగా 8 ఎకరాల్లోని ఈ గంజా సాగుని గుర్తించడం జరిగింది. మేము ఈ డ్రోన్లు అదేవిధంగా అధునాతన శాటిలైట్ ఇమేజెస్ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ ప్రాంతాలు గుర్తించడం జరిగింది. ఆ డ్రోన్ ఇమేజెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామస్తులతో కలిసి ఈరోజు ప్రమాణం కూడా చేయించడం జరిగింది. గ్రామస్తులు కూడా ప్రత్యేకంగా మేము కోరాము, అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. దాని ద్వారా ప్రత్యేకంగా ప్రతిజ్ఞ ద్వారా భవిష్యత్తులో వాళ్ళు గంజాయి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ సాగుకి మొగ్గు చూపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అదేవిధంగా గ్రామస్తులతో కలిసి ఆ గంజా సాగు ఏదైతే ఉందో దాన్ని దహనం కూడా చేయడం జరిగింది వాళ్ళ సహకారంతో. సో గ్రామస్తులు కూడా వాళ్ళు పూర్తిగా రియలైజ్ అయినట్టుగా మాకు అనిపించింది. అదేవిధంగా డ్రోన్ సర్వే ద్వారా ఇప్పటి వరకు గత 6 నెలల్లో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక సుమారుగా 2000 ఎకరాల్లో మనం డ్రోన్ సర్వే చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 63 ఎకరాల్లోని మనకి గంజా సాగు ఉన్నట్టుగా మేము గుర్తించడం జరిగింది. సో వాటిని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎవరైనా గంజాయి సాగు చేయాలి అంటే ఇంకా వాళ్ళకి జిల్లా పోలీసులు ఈగల్ కూడా గుర్తు రావాలి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు తెలిసిన వెంటనే దాన్ని ధ్వంసం చేయడానికి మేము పూర్తి స్థాయిలోని చేయడమే కాకుండా వాళ్ళ చట్టపరంగా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం. సో మేము అందరినీ అప్పీల్ చేస్తున్నాం.